అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మాతృత్వం. రచయిత బమ్మిడి జగదీశ్వరరావు గారు. ఇక కథలోకి వెళితే, నేను మిత్రుడు రామారావు కోరిక మీద వాళ్ళూరు బయలుదేరాను. రైలు దిగి మరో బస్సు ఎక్కి మళ్ళీ బస్సు దిగి కాలిబాటన నడుస్తుంటే నాకైతే చాలా విసుగ్గానే ఉంది. రామారావుకి మాత్రం ఊరు దగ్గరవుతున్న కొద్దీ హుషారెక్కువ అవుతున్నట్లుంది. ఎంత సొంత ఊరు వెళ్తుంటే మాత్రం ఆనందం కలగొచ్చుగాక, కానీ ప్రయాణ బడలిక ఎటుపోయింది? తెల్లారగట్ల అనగా ఎక్కితే ఇప్పుడు రాత్రి 11 గంటలు కావచ్చు అనుకుంటూ గడియారం వెన్నెల వెలుగులో చూశాను. టైము 11 ఎప్పుడో దాటింది. పొలాల మధ్య గట్లు పాముల్లా అగుపడుతున్నాయి. సన్నగా వీచే గాలికి చేను తలలాడిస్తున్నట్లుగా తోస్తోంది. మొత్తానికి వాతావరణం మాత్రం ఆహ్లాదంగానే ఉంది. రామారావైతే కూనిరాగమేం కర్మ, మంచి పాటే అందుకున్నాడు. రామారావు నేను ఒకే కంపెనీలో ఒకే దగ్గర పనిచేస్తున్నాము. అంతర్గతమైన కొన్ని విషయాలేమో కానీ చాలా విషయాల్లో మా ఇద్దరికీ ఏకీభావం ఉంది. చివరి రోజుల చదువులు, ట్రైనింగ్ ఇద్దరం కలిసే చేశాం. ఇప్పుడు పెళ్ళిళ్ళైపోయి వేరే వేరేగా ఉంటున్నాం, కానీ అంతకు ముందైతే ఇద్దరం కలిసి ఒకే ఇల్లు తీసుకున్నాం. వంట తంటల్లో కూడా భాగస్వాములమయ్యాము. అలా మా స్నేహం బాగా పెనవేసుకుంది. అసలు రామారావు చాలా రోజుల నుంచి వాళ్ళ సొంత ఊరు రమ్మని తినేస్తున్నాడు. ఇన్నాళ్ళకి అయ్యింది వీలు. అది పెళ్ళాం పిల్లల్ని వెంటేసుకుంటే తెమల్లేమని వెంటనే వచ్చేద్దామని మేమిద్దరం బయలుదేరాం. అదిగో అదే ఊరు, వచ్చేశాం అన్నాడు రామారావు. కానీ రామారావు ఇందాకటి కంటే వేగంగా అడుగులు వేస్తున్నాడు. ఊరు దగ్గరైందనేమో. నేను పరుగులాంటి నడకతో వెనకాలే రామారావు చూపించిన వైపు చూశాను. అక్కడ ఊరు ఉన్నట్లుగా లేదు. అడవి ఉన్నట్లుగా దట్టంగా చెట్లు బాగా పెరిగేసి ఉన్నాయి. అందులో నుండి ఎలక్ట్రిక్ లైట్ల కాంతి గమ్మత్తుగా కనిపిస్తోంది. కాసేపట్లోనే ఊరు చేరుకున్నాం. పోలీసులు కాపలాలేని ఆ ఊర్లో కుక్కలు మాత్రం ఉన్నాయి. అవి మొరగటం ప్రారంభించాయి. ఇంతలో అటువైపు ఓ కుర్రాళ్ళ గుంపు పోతూ కనిపించింది. అంతే, ఇక అవి వారి వెంట పడ్డాయి. ఇవే రక్షక భటులు. నైటు వచ్చారు. గూర్ఖాల్లా కునుకుపాట్లు తీయవు. చప్పుడైతే చాలు అరిచేస్తాయి. పరిగెత్తామా కరిచేస్తాయి. మనిషిని వాసన కూడా చూస్తాయి. ఆ కుర్రోళ్ళు రెండో ఆట సినిమాకి పొరుగురు వెళ్ళి వచ్చినట్లున్నారు అన్నాడు రామారావు. ఎంతోపికో పైకే అన్నాను. నాలో ఓపిక నశించిందనేమో. రామారావు నవ్వాడు. వీధి దాటుతుంటే ప్రారంభంలో గుడి కనిపించింది. తర్వాత వీధంతా పూరిపాకలే. అక్కడక్కడ లెక్క పెట్టడానికి వీలుగా ఉన్నట్లు కొన్ని పెంకుటిల్లు, ఓ 4 డాబాలు కనిపించాయి. వీధులు పెద్ద విశాలంగా లేవు. దానికి తోడు ఇళ్ల ముందర ఆ వాసోళ్ళు ఈ వాసోళ్ళు మంచాలేసుకు పడుకున్నారు. వారంతా యుద్ధంలో నేల కొరిగిన సైనికుల్లా చలనం లేనట్లు పడి ఉన్నారు. ఇంకా అరుగుల మీద ఎక్కడ పడితే అక్కడ పడుకొని ఉన్నారు. వేసవికాలమనేమో వీధులు నిండిపోయి ఉన్నాయి. పిల్లా పాప అంతా పగలంతా పనిచేసి అలసిపోయినట్లు వంటి మీద బట్టలు స్థానభ్రంశం చెందినా గుర్తున్నట్టు లేదు. పెనిమిటి భార్యలు కాబోలు ఒకరిద్దరు పట్టుకొనే పడుకున్నారు. మంచులోన ఆశ్చర్యంతో అడగబోయాను. అలవాటైతే మంచేటి మంటేటి ఏదీ ఏమీ చేయలేదు అని రామారావు ఓ ఇంటి ముందు ఆగాడు. తలుపు కొట్టాడు. అదే వారి ఇల్లు అనుకుంటాను. ముందిల్లు పెంకుటిల్లైనా వెనకది మాత్రం పూరిపాకే. ఎవరయ్యా అంటూ తలుపులు తెరుచుకున్నాయి. ఇంతలో అరుగుమీదున్న ఓ ముసిలాయన నాయనా రామా పిలిచాడు. చూపు కంటే గొంతు పోల్చినట్టున్నాడు. రాముడు ఆత్రంగా పండు ముసల్ది రామారావును తడిమేసింది. చాలాసేపు వదలలేదు. వాళ్ళిద్దరూ రామారావు తల్లిదండ్రులని నాకర్థమయ్యింది. తర్వాత అయ్యా బాగున్నావా అని నన్ను అడిగారు. తెలియకపోయినా ఆ బాగున్నానమ్మా అన్నాను. కోడలు మనమలు ఏరి ఆశగా మా వెనక్కి చూశారు. వాళ్ళు వెనకాల వస్తున్నారేమోనని. ఆళ్ళు రాలేదు అన్నాడు రామారావు. పిల్లలకి పరీక్షలవుతున్నాయి సర్ది చెప్పాడు. అంతేనా, లేకపోతే ఎల్లి రావటం దూరమనా? చాలా బాధపడుతున్నట్టుగా అడిగింది రామారావు తల్లి. లేదమ్మా, అలా ఏం కాదు. పైగా సెలవు నాకు లేదు. అలా తోడవు ఏనికి రావాలా? మాకేడిపించడానికి గాని నీవు రాకపోతే ఏదో బాధపడతాం.
వచ్చి వెంటనే వెళ్ళిపోయి మరింత మాకు ఏడిపిస్తావు. ఏం ఉద్యోగాలు? నలుగురిని కన్నాననే కానీ నలుగురు నాలుగు దిక్కులకి సర్దుకున్నారు. ఆ భగవంతుడు దిబ్బైపోయిన భగవంతుడు దగ్గరకైనా తీసుకురాడు అంది దుఃఖంతో గొంతు పూడుకుపోతుంటే ఆ తల్లి. అన్నీ ఎలా జరుగుతాయి? వచ్చేయమంటే మీరిద్దరూ రారు. రామారావు విసుక్కున్నట్టుగా అన్నాడు. ఊరు వదిలేయాలట్రా. కన్న కొడుకుల కోసం కన్నూరు వదిలేయాలని ఉంది. చెక్కా ముక్క ఎవలికో అమర్చేయాలా. మేముండబట్టి గాని లేకపోతే ఏనాడో కట్టిన ఈ ఇల్లు పెచ్చుపెచ్చులు రాలిపోతుండు. బాగు చేసినాం. వదిలేస్తే అంతా వల్లకాడవుతాది రామారావు తండ్రి అన్నాడు. 2 క్షణాల నిశ్శబ్దం. ముండమతి నిలబడే మాట్లాడించినాను. లోనికి రండి. పాపం పొద్దుటనగా ఎక్కుతారు. ఎప్పుడు తిన్నారో ఏమో. చల్లటన్నముంది కానీ ఏనికి జలుబు సేద్ది. వేడిది ఒక ముద్ద మీరు స్నానాలు చేసేలోగా వండేస్తాను అంది లోపలికి నడుస్తూ ముసలి తల్లి. పర్వాలేదు, ఇప్పుడేమీ వద్దు. భోజనం హోటల్లో చేశాం అని నేను అన్నాను. చేస్తే ఎక్కడింకా కడుపులుండిపోనాది కానీ. ఓలే నచ్చిమి, అటుకులు ఉప్మా చేసి కంతేసి తినేసి పడుకుంటే తెల్లారి కాపోతే తిందురు అన్నాడు తండ్రి జగన్నాథం. అలాగే చేస్తాను. ముందు ఉడుకు నీళ్ళెట్టేస్తాను. 4 చెంబులు తల మీద నుండి గుమ్మరించుకుంటే పత్తింగుంటుంది. పట్టిన నిద్దరైనా చక్కగా పడతాది అంటూ వన్నాట్లో 2 జోళ్ళు పొయ్యి మీద 2 మట్టి కుండలెట్టి నీళ్లు పోస్తుంటే రామారావు సాయం చేయబోయాడు. నువ్వెందుకు, ఒక సిటం కూర్చోరా అంది నచ్చిమి. ఇప్పుడెందుకమ్మా శ్రమ? ఒరే రామారావు, నే చెప్పబోయాను. మా అమ్మ మాటకు ఎదురు లేదు. అన్నాదంటే జరగాల్సిందే చిన్నగా నవ్వుతూ అన్నాడు రామారావు. ఆ తల్లి నా మాటకు ఎదురు లేదేనేమో మురిసిపోతుంది. అంతకు మించి కొడుకు వచ్చాడని ఆనందంగా ఉన్నట్లు ఆ ముద్దైపోయిన బుగ్గలు సైతం చెబుతున్నాయి. తాటాకులు ఎండుగడ్డితో పొయ్యి బ్రహ్మాండమైన మంటతో కాలుతోంది. కానీ కుట్టు నిండిపోతోంది. అయితే ఆ కుట్టుని కుట్టుపుల్లతో పొయ్యికి ఉంటే మరో ద్వారం ద్వారా తీసేస్తోంది. నేనంతా పరిశీలిస్తున్నాను. కొద్ది నిమిషాల్లోనే మా కళ్ళ ముందు 2 కుండల్లో నీళ్లు సలసలా కాగిపోయాయి. తర్వాత పొయ్యి మీద కుండని గుడ్డ పట్టి దించి తల్లి తీసుకెళ్తుంటే నువ్వుండు, నే తీసుకెళ్తా లాగేసుకొని రామారావు పెరట్లోకి వెళ్తుంటే జాగ్రత్తరా, చెయ్యి కాలుతాది కేకలేసిందామె. పెరట్లో సీడీ మీద గోలెంలో 2 కుండల నీళ్లు పోశాడు రామారావు. నేను వెనకాలే తువ్వాలు పట్టుకొని నిలిచాను. నీళ్లు వెచ్చన సరిపోయినాయా, లేకపోతే 2 చెంబులు చల్లనీళ్లు తోడమంటావా అడిగిందామె. సరిపోయాయి, నీ వెళ్ళి నీ పని చూడు రామారావు చెప్పాడు. ఆ తల్లి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. ఆ వెంటనే రామారావు తండ్రి జగన్నాథం వచ్చాడు. సబ్బుడక్కు అందిస్తూ, సబ్బు చిన్న ముక్కే ఉన్నది కోమిటోడి, ఇప్పుడేటి లేపుతాము, తెల్లారి వాసన సబ్బు తెస్తాను. అయినా మీ అమ్మకి ఇలాంటివేవన్నా వస్తాయనే 2 ముక్కలుంచమని చెప్పినా అది మర్చిపోయినట్టుంది అన్నాడు. పర్వాలేదులేండి, మీరు పడుకోండి వెళ్ళండి అన్నాను నేను. ఆ తల్లిదండ్రులిద్దరూ ప్రతీదీ అమర్చి పెట్టడము, అంతగా ఇదైపోవడము నాకు కాస్తంత నవ్వొచ్చి మమకారం అనుకున్నాను. జగన్నాథరావు లోపలికి వెళ్ళాడో లేదో ఆయన భార్య మళ్ళీ వచ్చింది. రేపు తానాలకి ముందర నలిగెట్టుకుందురు, కుళ్ళుగట్రా వగ్గెత్తాది, సేదు కూడా కంతేసి నోర్తాను తాగేయండి, పొట్ట పురుగులేమున్నా ఉంటే చచ్చిపోతాయి, వంటికి పుండు పట్టదు, దురదలు రావు ఆమె ఇంకా చెప్తూనే ఉంది. తాలింపు మాడిపోతుంది రాయే. జగన్నాథం కేక వినిపించేసరికి కలపొచ్చు గదా, కాస్తంత మాట్లాడనివ్వవు అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులకి పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళలాగే కనపడతారు. వాళ్ళ చేతుల మీదే పెరగడం కదా. రామారావు తల మీద నుంచి నీళ్ళొంపుకున్నాడు. ఆ మాటలు, ఇంట్లో సన్నివేశాలు చూస్తుంటే అది అర్ధరాత్రిలాగా లేనేలేదు. తల్లి బిడ్డల మమకారాలు, అనురాగం, ఆప్యాయత, ప్రేమ, పెనవేసుకున్న బంధాలు, పేగులు వేసిన ముడి అన్నీ కలిసి తీయగా కనిపిస్తోంది. నాకు ముసలి తల్లి గుర్తుకొచ్చి ఒళ్ళు జలధరించింది. తండ్రి పోయినా తను ఒంటరి కాలేదు, తనే అన్నీ. ఏంటిరా ఆలోచిస్తున్నావు? నా స్నానం అయిపోయింది, త్వరగా కానీ. వాడి మాటతో నా ఆలోచనలు అసంతృప్తిగా పూర్తయ్యాయి. నీళ్లు తల మీద నుంచి పోసుకున్నాను. ఇదిగో తువ్వాలు, బట్టలిప్పేసి ఆ తీగ మీద పడేసి వచ్చేయి అని రామారావు వెళ్ళిపోయాడు. మరి కాసేపట్లో స్నానం ముగించి ఇంట్లోకి నడుస్తూ చూసిన దృశ్యం చూసి నా కళ్ళు చెమర్చాయి. రామారావు తలను వాళ్ళమ్మ ఆవిడ పైట చెంగుతో శుభ్రంగా తుడుస్తోంది. తలకి అప్పుడప్పుడైనా గుగ్గిలం సాంబ్రాణి పెట్టాలా,
అయినా తల శుభ్రంగా తుడుచుకోకపోతే తలకి నీరు పట్టేస్తాది అంటూనే ముఖం నుండి కాళ్ళ వరకు తుడిచింది. అది ఎన్నైనా మాట్లాడుతుంది కానీ ఆ బాబు వచ్చినాడు, ఇద్దరికి వడ్డించు. జగన్నాథం మాటలతో ఆమె లేచి వెళ్ళి 2 కంచాల్లో టిఫిన్ అన్నాల్లా పెట్టి తెచ్చింది. 2 పీటలు వేసి కూర్చోమని చెప్పి మా ముందు పెట్టింది. బాబు, వీడికి అటుకులు ఉప్మా అంటే చిన్నప్పటి నుండి ఇష్టమే అందామే. అవును, నాతో చెప్పాడు. మా అమ్మ చేస్తే అమృతం కన్నా రుచిగా ఉంటుందని. నేను ఇంకా చెప్పనేలేదు. ఎటో ఆడలాగంతాడుగానయ్యా, నాను ముసల్దాన్నైపోయినాను. ఏదో ఒకటి అగుపిస్తే ఒకటి అగుపడదు. ముండమతి మరుపొకటి అందామే. అలాంటి వంటతోటి నాకు సంపుతంది అన్నాడు జగన్నాథం నవ్వుతూ. మూతి 3 వంకర్లు పెట్టింది అతని భార్య. కొంచెం తీయండి, తినలేని ఇంత. నా మాటకు టిఫిన్ ఎంత బాబు, లేలే. అవి తీయకుండా వెళ్ళి మంచినీళ్ళ గ్లాసులతో తెచ్చిపెట్టింది. అరటి పండ్లు ఒలిచి జగన్నాథం మా కంచాల్లో వేస్తుంటే వాళ్ళ అభిమానానికి హద్దుల్లేవు అనుకున్నాను. భోజనం అయ్యాక వన్నాట్లో నొలక మంచం మీద బొంతేసుకొని రామారావు నేను పక్కపక్కనే పడుకున్నాము. అయితే వాళ్ళ నాన్న అమ్మ పక్కనే కూర్చొని మనమరాలి ముద్దు మాటలు తలుచుకొని బుడిబుడి నడకలు తలుచుకొని తెగ మురిసిపోతున్నారు. ఆలు తెలివైనోళ్ళు, బాగా చదువుతారు, డాక్టరు ఇంజనీరు అవుతారని సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. తమ విషయాలే కాక ఊర్లో విషయాలు, కొట్లాటలు, పండుగలు, పార్టీలు అన్నిటి గురించి జగన్నాథం గారికి అవకాశం ఇవ్వకుండా ఆ తల్లే అన్నీ చెబుతోంది. ఆకాశం వంక చంద్రుణ్ణి చూసి ఆ కథలు ఒకటేమిటి, తనకు తెలిసిన జ్ఞానము ప్రపంచము అన్నీ చెబుతూనే ఉంది. తనకి అవకాశం ఇవ్వలేదని కోపం వచ్చిందేమో. పడుకోనివ్వా, నీకు నిద్ర రాదు, అందరూ అలాగే అనుకుంటున్నావా కసిరాడు జగన్నాథం. ఆ ముసలి తల్లికి భర్త మీద కోపం వచ్చిందేమో కానీ అవును నిజమే, పడుకోండి పడుకోండి. గొంతు చాలా తగ్గిపోయింది. రామారావు కూడా ఏమీ అనలేకపోయాడు. సమయం 1 గంట దాటొచ్చు. రా, మనము అవతలింట్లో పడుకుందాం, తెల్లారి అన్నీ మాట్లాడుతూగానిలే అంటూ వెళ్తున్న భర్త వెనకాలే నడిచిందామె. కాసేపు అయ్యాక మళ్ళీ వారి మాటలు నెమ్మదిగా వినిపించాయి. ఏటి, కొడుకొచ్చాడని ఇరుగు పరుగు లేపేసి నిద్రలు చెడగొట్టానికే? ఇలారా, నా పక్కన పడుకో. అలాగే, లేపడానికి కాదులే, మినప్పప్పు నానబెడతాను, రేపు కోడి కోసి గారెలు చేద్దామని కసురుకున్నట్టే ఉంది సమాధానం. తర్వాత నిశ్శబ్దం. వారు పడుకున్నారో లేదో తెలియదు కానీ మొత్తం మీద నిశ్శబ్దం ఆవరించుకుంది. 9 నెలలు కడుపులో పెట్టి మొయ్యడం, ఆ కాలంలో అన్నిటినీ తట్టుకోవడం, వయసు వచ్చిన దాకా పెంచడం, తర్వాత పెళ్లి చేయడం, మనుమలు, ముద్దు మనుమలు, వాళ్ళ ఆశల పొదరిల్లు. పెళ్లి చేయడం అంటే పెళ్ళానికి ఒప్పచెప్పేయడం, కట్టుబడిపోవటం అనుకుంటారేమో కొందరు. రామారావు మాటలు వింటుంటే ఎందుకో గాని నా వీపు మీద కొరడాతో ఎవరో కొట్టినట్లయింది. అలా అంటావు, మరి ఆ కన్న తల్లిదండ్రులు ఆ కన్నవారికి కట్టుబడి ఉన్నారా, లేకపోతే కట్టుకున్న భార్యకో భర్తకో కట్టుబడి ఉన్నారా? ఎందుకో అడగాలని అనిపించి అడిగేశాను. అలా అని నేను అనుకోను. ఆకలేస్తే పాలు తాగేయటమే మనకు తెలుసు, కానీ ఆ పాలిచ్చిన తల్లి గురించి ఒక్కనాడు ఆలోచించం. మనకు ఆకలి తీరిపోతే చాలు. పెద్ద అయ్యాక, వయసు వచ్చాక ఆ అవసరం ఉండదు. వయసుకు కావలసిందల్లా శరీర వాంఛ. దాని ముందు ఈ మమకారాలు, ఆప్యాయత, పేగుకోత, కన్నవారి కలలగూళ్ళు కనిపించవు. ఆ వాంఛను తీర్చేది పెళ్ళాం. ఆ వాంఛ తీరిపోదు, తీరినా మళ్ళీ పుడుతుంది, చచ్చేదాకా ఉండొచ్చు. రామారావు మాటలకు అడ్డు తగులుతూ, భార్య అంటే పడకిల్లు అని ఎందుకు అనుకోవాలి? కష్టసుఖాల్లో పాలు పంచుకోదా అని నేను అడిగాను. పంచుకుంటుంది, జీవితాంతం తోడు ఉంటుంది. కానీ ఆమె సైతం తల్లి అయితే తనువు పంచుకున్నవాడి కన్నా కన్నపేగు తెంచుకున్నవాడినే ఎక్కువ ప్రేమిస్తుంది. తన ఆశలు కన్నవాళ్ల మీదే పెట్టుకుంటుంది. ఆ ఆశలు భర్త తీర్చలేడానా? కాదు, కానే కాదు. తమ ముసలితనంలో తమకో ఆసరా అవుతారని అంతే. అందుకే కొందరు తమ జీవిత భాగస్వామికి లేని విలువ కన్నవాడికిస్తుంటారు. అందుకు అవతలి భాగస్వామి ఏమాత్రం నొచ్చుకోడు. ఎందుకు? ఆ ప్రేమకు అంచనాలు, అంచులు లేవు. అది అనంతం. అది నిలబెట్టుకోవాలంటే కన్నవాళ్ల బాధ్యత పేగు తెంచుకు పుట్టిన వాళ్ళ మీద ఉంది అన్నాడు రామారావు. నేనేమీ జవాబు ఇవ్వలేకపోయేసరికి తనే అన్నాడు, అమ్మా నాన్నల మీద బాధ్యత అంటే నెలకు 100, 10 పంపడం కాదు, వాళ్ళు ఎలా ఉన్నారో పట్టించుకోకపోవడం కాదు, ఆ డబ్బులతో కష్టాలు అవసరాలు తీరిపోతాయి అనుకోవడం కాదు.
కనీసం నెలకొకసారైనా కనిపించి రావాలి. వారి ప్రేమను, ఆప్యాయతను, అభిమానాన్ని, అన్నిటికీ మించి మాతృత్వాన్ని అందుకొని రావాలి. అప్పుడే వారు పులకించిపోతారు. స్కూల్ నుంచి మన పిల్లాడు రావడం లేట్ అయితేనే మనం ఎంతో గాబరా పడిపోతాం. తర్వాత రామారావు మాటలు నాకు వినిపించడం లేదు. కళ్ళు మూసుకున్న మనోదర్పణంలో ముసలి ఆకారం కనిపిస్తోంది. ఆ ముసలి ఆకారం తన తల్లిది. గూనితో, గుప్పితో ఉన్నా అసహ్యంగా ఇప్పుడు అనిపించడం లేదు. కానీ ఆ రూపు యువరక్తం నాలో ప్రవేశించిన రోజుల్లో అసహ్యాన్ని కలిగించింది. గుడికెళ్ళినా, స్కూలుకు వెళ్ళినా తల్లికి ఆమడ దూరం ముందు కానీ వెనక కానీ నడిచేవాణ్ణి. ఆ కడుపులోంచే పుట్టానన్న ఆలోచన ఆనాడు ఎందుకు కలగలేదు? ఈనాడు అది నెమ్మదిగా అవగతమవుతోంది. మరి ఈనాడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే ఏముంది? పల్లెటూరులో ఎదురుచూపులు చూసే తల్లికి ఎడారి బతుకు నేను ప్రసాదించానా? రోడ్డు వార నిలబడి వచ్చిపోయే వారిని చూస్తూ నా కోసం ఆనవాళ్లు వెతుక్కుంటోందో ఏమో? ఆలోచనలు కళ్ళల్లో అలలయ్యాయి. రామారావు నిద్రలోకి అప్పుడే జారుకుంటున్నట్లున్నాడు. నాకు మాత్రం నిద్ర రావటం లేదు. అటూ ఇటూ దొర్లాను. లేచి కూర్చున్నాను. అటూ ఇటూ పచార్లు చేసి మళ్ళీ పడుకున్నాను. ఇంతలో రామారావు తల్లి లేచి దీపం ముట్టించింది. లేగు లేగు అంటూ ఆవిడ భర్తను కూడా లేపినట్లుంది. కాసేపట్లో ఇద్దరు పెరట్లోకి వెళ్ళారు. నేను లేచి కూర్చొని వాళ్లను గమనిస్తున్నాను. రామారావు తల్లి రోట్లో మినప్పప్పు వేసి రుబ్బడం మొదలుపెట్టింది. తండ్రి జగన్నాథం బుట్టలో నుంచి కోడిని తీసి దాన్ని చంపి వెంట్రుకలు తీయడం మొదలుపెట్టాడు. వారిద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. నేను బాబుతో వెళ్తాను. 4 రోజులు ఎందుకు? 2 రోజుల్లో వచ్చేస్తాను. ఎన్నాళ్ళటి నుండో ఆడు రమ్మంటున్నాడు. నీవు కొత్త మాస పోతే వెళ్దువు కానీ. నాకైతే మనమరాలు రేత్రంతా కల్లోకొచ్చింది. ఎన్ని ముద్దులో ఎట్టింది. తేగుడుతో నా సీర తడిసిపోనాదట. అది కాదే, నేను ఇట్నుండెళ్ళి అట్నుంచి వచ్చేస్తా, చూసొచ్చేయడమే. ఈసారి జగన్నాథం గారి నుంచి సమాధానం లేదు. పోనీలే, నువ్వే ఎల్లు, నీవంతేనే ఎక్కువ అవస్థ. అతని భార్య గొంతు బొంగురు పడిపోయింది. లేదు లేదు, నువ్వే ఎల్లు. ఇద్దరూ కోర్కెను అణచుకొని నిస్వార్థులయ్యారు. కాసేపు నిశ్శబ్దం. అంతలో వేకువజాము అవడానికి సంకేతంగా కోడి కూత వినిపించింది. పోనీ ఇద్దరము వెళ్దామంటే గాదిలో 4 గింజలున్నాయి. అవి ఎండబెట్టి మిల్లాడించాలా. ఏసవి సెలవులకి పిల్లా పిచ్చుగా వస్తారు. వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి కష్టం తగలకూడదు. 2 రోజులు చక్కగా మాటామంతి. అసలు ఈసారి వస్తారో ప్రైవేట్లు గట్రా అని. పోనీ ఏది చేద్దామన్నా వెళ్దామన్నా కళ్ళం చెక్క సోడి కాపుకొచ్చింది. నువ్వే ఎల్లు. ఇద్దరు ఒక రాజీకి రాలేకపోయారు. ఇద్దరికీ కలిసే వెళ్ళాలని, కబుర్లు చెప్పుకోవాలని, మనుమల బుద్ధులు చేష్టలు చూసి నీ గుణాలే అని ఒకరిని ఒకరు చిన్నపిల్లల్లా ఎక్కిరించుకోవాలని ఇద్దరికీ ఉన్నట్లు వారి మాటల్లో భావాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. కానీ ఇద్దరూ కలిసి ఊరెళ్ళడం జరిగే పని కాదని తెలుస్తోంది. పేగుతీపి, బాంధవ్యం, కలిసిమెలిసి ఉండడం, మమకారం, అనుబంధం, ఇలాంటి పదాలకి అర్థం నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. నా మనసు నా తల్లి చుట్టూ ప్రదక్షిణం చేస్తోంది. ఊతకర్రతో ఎవరూ లేని ఏకాకిలా ఎలా ఉందో ఆమెకు మాత్రం ఆశలుండవు. అందర్నీ చూడాలని, కలిసి చివరి క్షణాల్లో జీవితం ముగించాలని ఆమె పేగుకి అనిపించదు. ఇవన్నీ తీరకుండానే నే పోతానేమో అనే మనోవ్యతతో నా తల్లి సగం చిక్కి చేతులు నా కోసం చాచుతున్నట్లు అనిపించి ఒళ్ళంతా చెమట పట్టింది. వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. కాళ్ళు చేతులు సన్నగా వణికినా మనసు మాత్రం పెద్ద కుదుపుకే గురయ్యింది. ఇంకక్కడ ఒక్క క్షణం నిలబడలేకపోయాను. బట్టలు తొడుక్కొని రామారావుకు చెప్పాలనే ఆలోచనైనా లేకుండా వీధి గుమ్మం బడి బయటికి నడిచాను. నా తల్లి చెంత ఎంతో వేగిరం బాలాలని ఉంది. ఆమె స్పర్శ కోసం నా శరీరం అల్లాడిపోతోంది. నా అడుగులింకా ఆ ఊరిని దాటకపోయినా నా తలపులు మా ఇంటి తలుపులు తెరిచాయి. నా తల్లి కోసం తాపత్రయపడుతున్నాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.